గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఓవల్లో ఓ అద్భుతం అన్నటువంటిది హైలైట్ చేస్తూ ఉత్కంఠ పోరులో భారత్ విజయం, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ 2-2తో విజృంభించిన సిరాజ్. ఓవల్లో ఓ అద్భుతం, అద్వితీయ పోరాట పటిమ, అపురూప బహుమానం, ఉత్కంఠకు నిలిచి ఒత్తిడి జయించిన టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రసవత్తర క్లైమాక్స్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన గిల్ బృందం ఆఖరి టెస్ట్లో 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి సిరీస్ని 2-2తో సమం చేసింది. హైదరాబాద్ స్పీడ్ గన్ మహమ్మద్ సిరాజ్ భారత్ హీరో అయ్యాడు అంటూ ఈ సిరీస్ టాప్ స్కోర్ 754. గిల్ చేసిన పరుగులు అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అత్యధిక తలసరి ఆదాయం సాధించాలి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలి, అప్పుడే అధిక జీఎస్టీపీ సాధ్యం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రజలకు నాణ్యమైన జీవనం రెండు ముఖ్యమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రాష్ట్ర స్థూలోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మైనింగ్, వ్యవసాయ ఉత్పత్తుల్లో జీవీఏ కీలకం. అలా చేస్తేనే జీఎస్టీపీలో వృద్ధి నమోదే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి చెందగలుగుతామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థూలోత్పత్తిపై సీఎం సోమవారం సచివాలయంలో సమీక్షించారు. 25-26లో 3,47,871 రూపాయల తలసరి ఆదాయం సాధించాలి. 29 నాటికి దాన్ని 5,42,000 పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడం ముఖ్యమే. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నట్టు వార్తనే హైలైట్ చేసి చంద్రబాబు గారి అదృష్టం ఏంటంటే ఇదే రకమైనటువంటి రివ్యూస్ జగన్ కూడా చేసేవాడు. లోపల పేజీల్లో ఒక మొక్క వేసేవాళ్ళు. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే మార్నింగ్ మ్యాగజైన్ మొదటి నుంచి జరుగుతున్నప్పుడు అప్పుడు నేను అది హైలైట్ కూడా చేసి చూపించాను. అసలు వార్తే రాయరేంటి ఈనాడు జ్యోతి అని. ఇప్పుడు అసలు జరిగిపోయేసినట్టే. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 20 ఏళ్ల పాటు పైన ఆయన 20 ఏళ్ళ పైన తెలుగుదేశం అధికారంలో ఉంది. 14 ఏళ్ళ క్రిందసారి ఇప్పుడు ఇంకొక ఏడాది సీఎంగా ఆయనే ఉన్నారు. మరి ఇంతకాలం సాధించింది ఇప్పుడు ఏం సాధిస్తారు అంటే సహజ సిద్ధంగా జరిగే ఎదుగుదల ఏదైతే ఉంటుందో అది ఆయన ఖాతాలోకి వేస్తూ జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగినటువంటి తెలివితేటలు వీళ్ళ సొంతంగా ఉంటుంది. అదే స్పెషాలిటీ. లేకపోతే 5 రకాల బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే వెసులుబాటు, ఆధార్, ఓటర్, రేషన్ కార్డులో ఏది చూపించినా చాలు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించబోతున్నట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు గుర్తింపు కార్డులుగా పరిగణించినట్టు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. అది పల్లె వెలుగు అంటే ఉట్టి జిల్లాలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉండటం అన్నటువంటిది చాలా మంచి పరిణామం. లేకపోతే హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాణం వార్తని హైలైట్ చేశారు. మరియు భారత్పై సుంకాలు మరింత పెంచుతా ట్రంప్ బెదిరింపు. మరోసారి తన అక్కసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్ళగక్కారు. గత వారం ప్రకటించిన 25% సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని, మున్ముందు వీటిని ఇంకా పెంచబోతున్నట్టు తాజాగా బెదిరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ విఫండ్లో భారీ లాభాలకు విక్రయిస్తున్న భారత్ మీద గణనీయ స్థాయిలోనే సుంకాలు పెంచబోతున్నట్టు సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు, భారత్ పట్టించుకోవడం లేదు, అందువల్ల ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతానని ట్రంప్ పేర్కొన్నారు. మరి గాజాలో 60,000 మంది చచ్చిపోయారు కదా, మరి అక్కడ అమెరికానే కదా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటిది. మరి ఇజ్రాయెల్ మీద సుంకాలు వేస్తాడా అంటే వీళ్ళు చేయించే యుద్ధాలతో ప్రాబ్లం లేదు, వీళ్ళు చేసే యుద్ధాలతో మాత్రమే ప్రాబ్లం అనమాట. వీళ్ళు ఎవరితో అయితే ఉంటారో వాళ్ళకి మాత్రం తోడు ఉండాలి. వీళ్ళు ఎవరినైతే నాశనం చేయాలనుకుంటారో వాళ్ళ విషయంలో మాత్రం ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే అదేంటది నియంతృత్వ ధోరణి, అహంకార ధోరణి పతాక స్థాయికి చేరింది అమెరికాకి. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్పై క్రిమినల్ కేసు కొట్టివేత. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేసి తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి ఫైనాన్స్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించడంతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబం మాజీ కర్త మరణించారని, హెచ్యుఎఫ్లో మిగిలిన సభ్యులను నిందితులుగా చేర్చడానికి వీల్లేదని 2025 జనవరిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించారన్న ఫిర్యాదు ఆధారంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2008లో కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ను వ్యతిరేకంగా నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేస్తూ 2018లో హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్లను తిరిగి 2024 ఏప్రిల్లో హైకోర్టుకి పంపుతూ వాస్తవ పెట్టుబడిదారుల డిపాజిట్ల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించి మార్గదర్శి ఫైనాన్షియర్స్పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా లేక నిర్ధారణ తేల్చాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు పెట్టుబడిదారుల డిపాజిట్ల నుంచి క్లెయిమ్
క్లెయిములను ఆహ్వానిస్తూ 2024 సెప్టెంబర్ 26 హైకోర్టు రిజిస్ట్రీ పత్రికలో పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. పత్రికలో ప్రకటన ఇవ్వగా డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటర్ కూడా ముందుకు రాకపోవడంతో హెచ్యుఎఫ్ మాజీ కర్త మరణించడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు వెలువరిస్తూ మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద ఉన్నటువంటి కేసును కొట్టేశారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ అంటే నిందితుడు ఎలాగూ లేరు కాబట్టి కేసు కొట్టేయండి అన్న కారణంగా కొట్టేశారు, అంతేగాని నేరం జరగలేదని కొట్టేలేదు. అది ఇక్కడ పాయింట్. ఎందుకంటే నేరం జరిగిందని ధృవీకరించబట్టిన మార్గదర్శి ఫైనాన్షియల్స్ మూసేశారు, మార్గదర్శి ఫైనాన్స్ అనే సంస్థను మూసేశారు. అది ఇక్కడ కీ పాయింట్. కాకపోతే నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు. భారత్ జోడో యాత్ర సమయంలో దేశ సరిహద్దుల భద్రతపై వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు మందలించింది. నిజమైన భారతీయులు అలాంటి మాటలన్నారు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం సోమవారం పేర్కొంది. అయితే రాహుల్పై లక్నో ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేస్తాయి. మీరు లోక్సభలో విపక్ష నేత దేశ రక్షణతో ముడిపడిన విషయాలను పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరు, సామాజిక మాధ్యమాలు ఎందుకు చెప్తున్నారని రాహుల్ గాంధీని ధర్మాసనం ప్రశ్నించింది. భారత్కి చెందిన 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు? మీరు అక్కడ ఉన్నారా? విశ్వసనీయ సమాచారం మీ వద్ద ఉందా? ఆధారం లేకుండా అట్లాంటి ప్రకటనలు ఎందుకు చేశారు? నిజమైన భారతీయులు అలా మాట్లాడరని ధర్మాసనం పేర్కొంది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ వాదనలు వినిపిస్తూ ప్రతిపక్ష నేత సమస్యలు లేవనెత్తకపోతే దురదృష్టకరమైన పరిస్థితి దారితీస్తుంది, అంశాలు మాట్లాడకపోతే ఆయన విపక్ష నేతే కాదు అన్న వ్యాఖ్యానిస్తే దానికి తీవ్రంగా మందలించింది న్యాయస్థానం. లేకపోతే ఆ 11 కోట్ల బ్యాంక్ చెస్ట్కి వెళ్ళాయి. శంషాబాద్లో ఇటీవల సీజ్ చేసిన 11 కోట్లు మద్యం ముడుపుల సొమ్మును విజయవాడ మాచివరం స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసే విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాం. డిపాజిట్ చేస్తున్న సమయంలో వీడియో కూడా తీయించాం. ఆ డబ్బు బ్యాంక్ నుంచి కరెన్సీ చెస్ట్కి తరలింది అని సిట్ తరపున ప్రాసిక్యూషన్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. సీజ్ చేసినటువంటి సొమ్ముని ఇతర నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలని కేసులో ప్రధాన నిందితుడు రాజకేశ్వరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం సిట్ దాఖలు చేసిన కౌంటర్లో పై వివరాలు ప్రస్తావించింది. సోమవారం విజయవాడలో ఏసీబీ కోర్టులో జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. డిపాజిట్ విషయంలో సిట్ అధికారులు బ్యాంకర్లతో కుమ్మక్కయ్యారనేది అవాస్తవం. డిఫెన్స్ వాదన కోర్టుని తప్పుదారి పట్టించేలోనే బ్యాంకు నుంచి చెస్ట్కి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే కోర్టుకి చెప్తామని చెప్పారు. ఇక్కడే వీళ్ళ భయం అంతా బయటపడిపోయింది. ఆ రోజున ఆల్రెడీ డబ్బులు వేసేసామన్నారు. ఏదా స్లిప్ అంటే స్లిప్ తీసుకొస్తానని వెళ్ళిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనిపించకుండా పోయాడు. మరి నిజంగా వేసి ఉంటే అప్పుడే అయిపోయింది కదా. అంటే బ్యాంక్ వాళ్ళని బెదిరించి ఆ తర్వాత వేశారు. అదేమంటే ఇప్పుడు ఆ చెస్ట్కి కూడా వెళ్ళిపోయినాయి. అంటే వీళ్ళు భయపడుతున్నారు. ఆ డబ్బుల్ని ఫింగర్ ప్రింట్లు ఈ లెక్కలన్నీ తీపిస్తే ఏమవుతుందనేది భయపడుతున్నారు అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే ముమ్మరంగా భూగర్భ విద్యుత్ లైన్ల పనులు, రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే జనావాసాలకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించిన సంగతి విధమే. అయితే ఆ భూముల్లో చాలా చోట్ల 220 kV 132 kV హైటెన్షన్ విద్యుత్ లైన్ల స్తంభాలు ఉన్నాయి. వీటి వల్ల నిర్మాణాలకు ఇబ్బందులు రాకుండా భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం తాళాయిపాలెంలోని 400 kV సబ్స్టేషన్తో పాటు లింగాయపాలెం నేలపాడులో నిర్మించిపోయే 220 kV ఉప కేంద్రాల నుంచి వచ్చే లైన్లను భూగర్భంలో వేసే పనులు, ఇప్పటికే ఉన్న టవర్లను మార్చే పనులు జరుగుతున్నాయి. భూగర్భంలో డక్టులు ఏర్పాటు చేసి వాటి గుండా హెచ్టీ లైన్లు వెళ్లేలా అమర్చుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతి నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం, విరాళాల స్వీకరణకు సిఆర్డీ ఆహ్వానం. అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విరాళాలు స్వీకరించేది ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని ఆకాంక్ష ఉన్న వారి కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిఆర్డీ వెబ్సైట్లో ఇందుకు ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అనే ఆప్షన్ ఇచ్చారు. దీనిపై క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ను స్కాన్ చేస్తే పేమెంట్ గేట్వే వస్తుంది. అందులో విరాళం అందజేయాల్సిన మొత్తాన్ని నమోదు చేసి మన యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ మొత్తం సిఆర్డీ ఖాతాకి జమ అవుతుంది. 2015 అక్టోబర్లో కొత్త రాజధాని నిర్మాణం కోసం అప్పటి సీఎం చంద్రబాబు మై బ్రిక్ మై అమరావతిని ప్రారంభించారు. ఒక్కో ఈ ఇటుకకి 10 రూపాయలు వెచ్చించి ప్రజలు కొనుగోలు చేసేది. దీనికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. పలువురు ఎన్ఆర్ఐలు ఒక్కొక్కరు 10,000 ఇటుకలు విరాళంగా ఇచ్చారు. దాతకు సీఎం సంతకాలతో కూడిన రసీదు వెళ్ళి. కానీ ఏం చేశారు? అవి ఏమైనా కట్టారా? దాంతో సింగపూర్లో అట్లా కట్టు ఉంటుంది. ఇక్కడ అసలు ఏం చేశారో డబ్బులు కూడా తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ విరాళాలు అడుగుతున్నారు. ఇది సమస్య. అది సరిగ్గా చేస్తే కనుక ఇప్పటికి పబ్లిక్ అందరూ ఎగబడి మళ్ళీ ఇస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా కట్టాను ఆ రోజున. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సూత్రధారి చంద్రబాబే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాత్రధారులు టీడీపీ వర్గీయులే. ఇది రెడ్ బుక్ కుట్ర కపట నాటకం. తీగల విజయేందర్ రెడ్డి సహకారంతో 11 కోట్లు జప్తు డ్రామా. ఈయన టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుడు కుమారుడు. చంద్రబాబు లోకేష్లకు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు. వారి డైరెక్షన్లో నోట్ల కట్టలు డెన్ డ్రామా. లోకేష్ బినామీ ఎంపీ కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామి రాజకేశ్వరెడ్డి. ఆయన బెదిరించి అబద్ధపు వాంగ్మూలం కోసం సిట్ కుట్ర. రెడ్ బుక్ కుట్ర కేసులో ఆధారాల సేకరణలో సిట్ వైఫల్యం. అందుకే లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపే కుతంత్రం అంటూ వీళ్ళు కొత్త విషయాలను బయటికి తీసుకొచ్చారు. అదే సమయంలో 11 కోట్లను విడిగా భద్రపరచండి, ఇతర నోట్లతో కలపొద్దు ఎస్పీని ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం. సిట్ డిపాజిట్ చేసిన వీడియో ఫోటోలు సమర్పించండి. ఇప్పటికే కరెన్సీ చెస్ట్కి తరలించారా లేక మీ దగ్గరే ఉన్నాయా? తరలించేస్తే తేదీ సమయం సహా వీడియోలు ఫోటోలు
ఇవ్వండి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏం చేస్తాం, వారికి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, అది మా తప్పే. తురకా కిషోర్కి మ్యాజిస్ట్రేట్ కళ్ళు మూసుకుని యాంత్రికంగా రిమాండ్ విధించారు. మ్యాజిస్ట్రేట్ల తీర్పు హైకోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి. పోలీసులు చట్ట నిబంధనలు పాటించలేదు, 3 ఏళ్ల క్రితం ఫిర్యాదులో ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కోర్టులో తమ ఎదుటే పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడంపైన మండిపాటు, విచారణ నేటికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మ్యాజిస్ట్రేట్లు తీరు మార్చుకోకపోతుండపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తిని, అసహనానికి గురైంది. ఏం చేస్తాం, వాళ్ళకి మేము సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, అది మా తప్పే అంటూ నిర్వేదం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నేత తురకా కిషోర్ అరెస్ట్ విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని మ్యాజిస్ట్రేట్ కళ్ళు మూసుకుని రిమాండ్ విధించారని హైకోర్టు ఆక్షేపించింది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు, మీడియేటర్ రిపోర్టు, సీన్ అబ్జర్వేషన్ రిపోర్టు, ఎఫ్ఐఆర్ తత్రాలతో కూడిన పేపర్లను పిటిషనర్ తరపు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మారెడ్డి అందజేస్తుండగా వాటిని తీసుకునేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది తిరస్కరించడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు ఏం జరుగుతుందంటే ఆగ్రహం వ్యక్తం చేస్తే కోర్టులో తమ ముందే పేపర్లు తీసుకోవడానికి తిరస్కరిస్తారంటూ ఏజీపీపై హైకోర్టు ఫైర్ అయ్యింది. పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ తిరస్కరించడానికి హైకోర్టు తన ఉత్తర్వులో రికార్డు చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఇచ్చిన పేపర్లను ప్రభుత్వ న్యాయవాది తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో ఆ పేపర్లను తీసుకుని సీల్ కవర్లోంచి వాటిని తమ ముందుంచాలని రిజిస్ట్రార్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు చేసేసి రావు రవీంద్రరావు, జస్టిస్ తోటా చంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు ఎటుకుపోతున్నదో మనకు అర్థం కావట్లేదు. ప్రపంచం విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఇదివరకు ఇదే మ్యాజిస్ట్రేట్లు హైకోర్టు ఆర్డర్లు అమలు చేశారు. అప్పట్లో 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి వాటిలో రిమాండ్ ఇవ్వలేదు, 41 నోటీసులు ఇచ్చుకోండి అని అనేక మంది రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇష్టరీతిని సాగిపోతున్నటువంటి వ్యవహారం మీద హైకోర్టు అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే బలిపీఠంపై విద్యార్థుల భవిత అంటూ తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతలుగా పరిగణించడంపై హైకోర్టు విస్మయం. ఏపీలో పుట్టి పెరిగిన విద్యార్థులు స్థానికులుగానే చూడాలని తీర్పు. ఫలితంగా ఈఏపీ సెట్లో 2వ దశ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు నిలుపుదల. ఎప్పటికే తొలి దశ సీట్లు కేటాయింపు పూర్తవుగా కోర్టు ఆదేశాలతో మల్లగొల్లాలు. తొలి దశ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపును కొత్తగా చేపట్టాలంటున్న విద్యావేత్తలు. పీజీ ఈసెట్ సీట్ల కేటాయింపుకి బ్రేక్. ఈసెట్ ఐసెట్ సీట్ల కేటాయింపై మార్పులు ఉంటాయా? స్థానిక సర్దుబాటు ఎలా చేస్తారని మీమాంస అన్నటువంటి టోటల్గా గందరగోళానికి గురైనటువంటి వ్యవహారం. ఇవైతే 4150 కోట్ల అంచనాతో విజయవాడ మెట్రో తొలి దశ పనులు. ఏపీ ఎంఆర్సీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ. ఈపీసీ పద్ధతిలో 30 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో పోలీసు విచారణకి మాజీ మంత్రి అనిల్ 6 గంటల పాటు విచారణ. 36 ప్రశ్నలు వేసిన పోలీసులు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చిన మాజీ మంత్రి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రైతు పక్షాన రణగర్జన అంటూ అన్నదాతల కండగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరాటం. యూరియా సహా ఎరువుల కొరత తీర్చాలంటూ కథం తొక్కిన ప్రతిపక్షం. ఎరువులు సబ్సిడీపై అందించాలని డిమాండ్. జిల్లాల కలెక్టర్లకు వింతపత్రాల సమర్పణ. ప్రతి చోట పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీల నాయకులు, రైతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దామోదర్ నాయుడిని కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అంటూ పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న వాళ్ళకి నష్టం. ఏపీ వెటర్నరీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా ఇటీవల రిటైర్ అయిన డాక్టర్ టి దామోదర్ నాయుడిని పునర్నియమిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని ఏపీ పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విజయవాడలో సోమవారం అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిహెచ్ఎస్ కృష్ణారావు, డాక్టర్ ఎస్ఎల్ గణేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలో పునర్నియామక సంస్కృతి లేదన్నారు. డైరెక్టర్ హోదాలో ఎవరూ లేనప్పుడు సీనియారిటీ ప్రకారం నియామకాలు పదోన్నతులు కల్పించాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని నియమించడానికి వీల్లేదన్నారు. దామోదర్ నాయుడును పునర్నిర్మించడమే కాకుండా మరికొంతకాలం ఆయన కొనసాగిస్తే ఆ తర్వాత డైరెక్టర్ కావాల్సిన ఏపీఎల్డీఏ సీఈఓ ఎం శ్రీనివాసరావుతో పాటు స్మైల్ ఎండి సింహాచలం, షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ ఎండి అమరేంద్ర కుమార్కి అవకాశం దక్కుతుంగా ఉండబోతుందన్నారు. అదనపు డైరెక్టర్ హోదాలో ఉన్న మరో 2 మహిళా అధికారులకు కూడా నష్టం జరుగుతున్నారు. మొత్తం మీద వెటర్నరీ డాక్టర్స్ నుంచి డైరెక్టర్ వరకు ఒక పద్ధతి ప్రకారం నడిచే ప్రమోషనల్ ఛానల్ దెబ్బతింటుందన్నారు. 7 నుంచి అడిషనల్ డైరెక్టర్ వరకు సీనియర్ హక్కులు కోల్పోయి పదోన్నతులు తీవ్రంగా నష్టపోతారని వాళ్ళు చెప్పారు. ప్రాథమిక హక్కులు 56 ప్రకారం 62 ఏళ్ల తర్వాత పదవి విరమణ తప్పనిసరిగా చేయాలి తప్ప ఇలా తిరిగి నియామకాలు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవిబాబు, సహాయ కార్యదర్శి డాక్టర్ రాజేష్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రైతులకు పంటల బీమా ఘనత వైఎస్ఆర్సీపీదే. చంద్రబాబు ఉచిత పంటల బీమా హామీ అమలు చేయడం లేదు, ప్రీమియం చెల్లించలేదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వైఎస్ఆర్సీపీ ఎంపీ లేక ఏపీలో రైతులకు ఉచిత పంటల బీమాను అందించిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని ఆ పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గురుమూర్తి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ మందికి పంటల బీమాదారులు లబ్ధి చేకూరిందన్నారు. ఈ మేరకు సోమవారం వాళ్ళు కేంద్ర మంత్రికి లేఖ రాశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. దుబాయ్కి డ్రైవర్లు కావాలను అంటూ కోవిడ్ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్ళి తిరిగి రాకపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీనికోసం జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవర్ని నిర్వహిస్తోంది. దుబాయ్కి చెందిన 3 స్టార్ గ్రూప్, విమోలియా, అల్లైడ్ ట్రాన్స్పోర్ట్, దుబాయ్ పోర్ట్ వంటి సంస్థలు డ్రైవర్ల నియామకం కోసం 10 నుంచి 10-30 తేదీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఎస్ఎస్డిసి ఎండి సీఈఓ గణేష్ కుమార్ కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు
అత్యధికంగా ఉన్నారని వాళ్ళని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వివరించారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యుఏఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించబోతున్నారు. 24 నుంచి 48 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అర్హులని. నెలకు 35,000 నుంచి 94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్ఎస్డిసి తెలిపింది. డ్రైవింగ్ టెస్టు, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఆగస్టు 10న స్టార్ గ్రూప్, వియోలియా, అలైడ్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగాలకు, ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, అయోమయం జగన్నాథం అంటూ వెంకటేష్ నాయుడుపై అర్థం లేని వాదనలు, జగన్ రోతపత్రికల విచిత్ర కథనాలు, చెవిరెడ్డికి సన్నిహితుడు అంటున్న కూటమి నేతలతో దిగిన ఫోటోల ప్రచురణ, చెల్లని నోట్లు అంటూ 2000పై కట్టుకథలు, జనం వద్ద 6,000 కోట్లు ఉన్నాయని ఒక కథనం, తాడేపల్లి ప్యాలెస్లోని వెంకటేష్కి డైరెక్ట్ ఎంట్రీ, జగన్తో పలుమార్లు కరచాలనం భేటీలు అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇక్కడ సమస్య ఏంటంటే అదే పని మరి చంద్రబాబును కూడా కలిశారు, లోకేష్ని కలిశారు, వాళ్ళందరినీ కలిశారు కదా. మరి అది రాయడంలో తప్పు ఎక్కడ ఉంది? వీళ్ళు ఇది రాయడం, వాళ్ళది రోతపత్రిక, వీళ్ళది నీచపత్రిక అనడానికి సాక్ష్యం కదా. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ పిసికేసుకుంటున్నారు కదా అక్కడ. ఇంకోటి తీగలకి బంధువు అవుతాడా లేదా అన్నటువంటిది కూడా వీళ్ళు రాశారా? మరి రాయలేదు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు అన్నటువంటిదే కదా పాయింట్ ఇక్కడ. లేకపోతే సీట్లన్నీ ఫుల్ అంటూ నో అడ్మిషన్స్ బోర్డు పెట్టిన ఆదోనిలోని మున్సిపల్ హై స్కూల్ అభినందించిన లోకేష్. కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలో నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాల నోటీస్ బోర్డులో కనిపించిన ప్రకటన ఇది. ఆదరణ తగ్గిందని భావిస్తున్న సమయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో క్లాసులు నిండిపోవడం, కొత్త దరఖాస్తులు తీసుకోబోంటూ ఏకంగా బోర్డు పెట్టడం అద్భుతమే. అందువల్ల ఈ విషయం దృష్టికి రాగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్కి మీరే రత్సారథులంటూ ఎక్స్లో హెచ్ఎం ఫయాజుద్దీన్, ఇతర బోధనా సిబ్బందిని ఆయన అభినందించారు. నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాల సామర్థ్యం 1725 మంది. కొత్తగా 6 నుంచి 10వ తరగతి వరకు 425 మంది చేరితే ఇందులో ఒక్క 6వ తరగతిలోనే 278 మంది చేరారు. ఇంకో 25 మంది విద్యార్థులు అడ్మిషన్లు పరిశీలించాల్సి ఉంది. ఒక్కో తరగతిలో 120 మందికి పైగా విద్యార్థులు కూర్చుంటున్నారు. ఇంకా కూర్చోబెట్టడానికి చోట్లేదు. దీంతో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నాం. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో బోధన చేస్తున్నాం. ఎన్సీసీ క్రీడలకు ప్రాధాన్యం. సన్నబియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లల చేయి పట్టుకుని ప్రభుత్వ బడి బాట పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రతిరోజు సిఫార్సు లేఖలతో చాలామంది తల్లిదండ్రులు ఉన్నత పాఠశాల ఎదుట బారులు తీరడం విశేషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే విశాఖకు ఐటీ బూమ్ అంటూ పెద్ద కంపెనీలు, భారీ పెట్టుబడులు, ఎంఓయూలు అమలైతే 74,100 మందికి ఉద్యోగాలు. ఒక టీసీఎస్ కంపెనీ 13,000, కాగ్నిజెంట్ మరో 8,000 ఉద్యోగాలు. కూటమి ప్రభుత్వం రాకతో ముందుకొస్తున్న పలు కంపెనీలు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక 14 నెలల కాలం చేపట్టడానికి 24,047 కోట్ల పెట్టుబడులు వచ్చే ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఇవి అమలైతే 74,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఒక టీఎస్ఎస్ కంపెనీ 13,000 ఉద్యోగాలు ఇవ్వనుంది. కాగ్నిజెంట్ మరో 8,000 ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించింది. డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 15 నుంచి ఆన్లైన్లో 700 సేవలు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి. పథకాల అమలుతో పాటు ఆదాయం పెరిగేలా చూడాలి. రాష్ట్ర స్థూలోత్పత్తిపై సమీక్షలో సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అభద్రతలో జగన్ అంటూ 40 మందితో ప్రైవేట్ సైన్యం. రేపటి డ్రోన్ పర్యటన నుంచి మొదలు. మరి పోలీసులు అనుమతిస్తారా? Z+ కేటగిరీలో ఉన్న ఆయనకి ఇప్పటికే 58 మంది సిబ్బంది రక్షణ. వారిని కాదని ప్రైవేట్ ఆర్మీ ఎందుకో? Z+ కేటగిరీ రక్షణలో ఉన్న మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రత కోసం ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకున్నారు. ఏకంగా 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం డ్రోన్ పర్యటన నుంచి వీళ్ళు రంగంలోకి దిగబోతున్నారని వైసీపీ వర్గాలు తెలిపి, అయితే ఆయనకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు ప్రైవేట్ సైన్యాన్ని అనుమతిస్తారా అనేది ప్రశ్న. జగన్ భద్రతపై ఎలాంటి ఆందోళన లేవు. ఆయనకు ముప్పు ఉన్నట్టు నిఘా నివేదికలు వెల్లడించలేదు. అయినా సరే జగన్కి 58 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. సిగ్గు శరం లేని నీతి నియమం లేనటువంటి నీచ జర్నలిజానికి ఇది పరాకాష్ట అనమాట. ఆయన భద్రతకి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఎవరు చెప్పారు? మరి అంత తీసేయండి అయితే సెక్యూరిటీ, ఇంకెందుకు? ఇంకొకటి, అదే చంద్రబాబు నాయుడు గారికి భద్రతకి ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పారు? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం లేదని చెప్తే ఒప్పేసుకుంటారా? లేదు ఉంది కదా అని చెప్తుంటారు. అంటే మనకిష్టమైన వాళ్ళ కోసం ఎంతకైనా దిగజారుతాం, మనకిష్టం లేని వాళ్ళ గురించి కూడా ఎంతకైనా దిగజారి వార్తలు రాస్తాం అనే నీచ జర్నలిజానికి పరాకాష్ట ఇది. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉందా? కనబడుతుంది ఎక్కడన్నా పబ్లిక్కి? చూస్తున్నారు కదా పబ్లిక్ ఓపెన్గా. అయినా కూడా నిస్సిగ్గుగా నీచ జర్నలిజాన్ని పబ్లిక్గా ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది. అయితే జగనన్న ఇల్లు కట్టిస్తానని భారీ మోసం. పేద లబ్ధిదారుల నుంచి సొమ్ము తీసుకుని పరారైన వైసీపీకి చెందిన కాంట్రాక్టర్ 200 నుంచి కోటి వసూలు. బాధితులు గగ్గోలు స్పందించి లోకేష్ కాంట్రాక్టర్ను పట్టుకున్న అధికారులు. వైసీపీ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీలో మరొకరం వెలుగు చూస్తుంది. కాలనీలో ఇళ్లను నిర్మించిస్తానని చెప్పి పేద లబ్ధిదారుల నుంచి సుమారు కోటికి పైగా తీసుకుని మోసం చేసిన వైసీపీ నేత కాంట్రాక్టర్ని ఎట్టకేలకు అధికారులు ప్రజల ముందు నిలబెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో పలు గ్రామాల్లో పేదలకు జగనన్న ఇల్లు మంజూరు అయ్యాయి. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన 180,000తో పాటు లబ్ధిదారులు కూడా కొంత మొత్తం వెచ్చించి సొంతగా ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన మోరంపూడి ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు కాంట్రాక్టర్ ప్రసన్న ఇల్లు నిర్మించిస్తానని పేదలను నమ్మించారు.
200 మందికి పైగా లబ్ధిదారుల నుంచి 20,000 నుంచి 50,000 చొప్పున వసూలు చేశారు. ఇలా మొత్తం 1 కోటి పైగానే ఆయన పోగేసుకున్నారు. కానీ ఇళ్ల నిర్మాణాలు మాత్రం పూర్తి చేయలేదు. పైగా లబ్ధిదారులు కంటపడకుండా పరారయ్యారు. దీంతో బాధిత లబ్ధిదారుల విషయాన్ని టీడీపీ నేతల ద్వారా మంత్రి లోకేష్ దృష్టి తీసుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి లోకేష్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. పరారైన కాంట్రాక్ట్ను పట్టుకుని బాధితులు న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు 4 రోజుల పాటు గాలించి కాంట్రాక్టర్ ప్రసన్న ఆచూకీ కనుగొన్నారు. సోమవారం దుగ్గిరాల, పెదకొండూరు, గొడవరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని పిలిపించారు. సుమారు 200 మందికి పైగా లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. తమ వద్ద 20,000 నుంచి 50,000 వరకు కాంట్రాక్టర్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. తమకు ఇల్లు కట్టించే వాళ్ళని లేదా తీసుకున్న సొమ్ము తిరిగి ఇప్పించాలని వాళ్ళు వేడుకున్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ ఈ భాస్కర్ మీడియాతో మాట్లాడి తమకు ఇల్లు నిర్మించే వాళ్ళని కొందరు తమ నగదు తిరిగి వెనక్కి ఇప్పించాలని మరికొందరు బాధిత లబ్ధిదారులు కోరినట్టు చెప్పారు. బాధితులు చాలామంది ఉన్నారని 2 రోజుల పాటు వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. కాంట్రాక్టర్ ఎవరి వద్ద ఎంత మొత్తం తీసుకున్నారు, వారి ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలో తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఇలా అంటే ఏవన గ్రామంలోని కొంతమందిని మరో కాంట్రాక్టర్ ఇదే విధంగా మభ్యపెట్టి నగదు వసూలు చేసి పరాయిలో నోట్ అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ఏఈ సుబ్బారావు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రఘురామపై కేసు కొనసాగించలేను, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసుని కొనసాగించలేనని సుప్రీంకోర్టుకు ఫిర్యాదుదారు కానిస్టేబుల్ ఫరూక్ బాషా తెలిపారు. హైదరాబాద్ తన నివాసం 400 కిలోమీటర్లు ఉందని, ఇకపై ఆ కేసులో ముందుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపారు. హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలిలో బౌల్డర్ హిల్స్లోని రఘురామకృష్ణరాజు నివాసం వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆయన భద్రతా సిబ్బంది పిలిచి విచారించారు. ఐడి, ఆధార్ కార్డులు చూపించేందుకు తొలుత ఆ వ్యక్తిని నిరాకరించారు. అనుమానంతో వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు రఘురామ్ భద్రతా సిబ్బంది అప్పగించారు. అక్కడ విచారణలో ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ చెందిన కానిస్టేబుల్ ఫరూక్ బాషా అని తెలిసింది. ఆయనపై రఘురామకృష్ణరాజు పిఏ పోలీసులు ఫిర్యాదు చేశారు. మరోవైపు విధి నిర్వహణలో ఉన్న తనపై 4 వ్యక్తులు దాడి చేశారు. ఫరూక్ బాషా సైతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేరకు ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు మరో 4 కేసు నమోదైంది. తనతో పాటు తన కుమారుడు ఇతరులపై కేసును క్వాష్ చేయాలని రఘురామకృష్ణరాజు హైకోర్టు ఆశ్రయిస్తే తిరస్కరించింది. హైకోర్టు తీర్పును రఘురామకృష్ణరాజు 12 జూలై 2022 సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణులతో కూడిన దిశోభ ధర్మాసనం విచారించింది. తొలుత రఘురామ్ తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజు కేసు నమోదైనప్పుడు పార్లమెంట్ సభ్యుడు ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంది. హైదరాబాద్లో ఆయన ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఒక వ్యక్తి సంచరించడానికి గమనించిన సిఆర్పీఎఫ్ సిబ్బంది ఆయన పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి సిఆర్పీఎఫ్ సిబ్బందిని రఘురామ్ కుమార్ని గాయపరిచారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మాత్రం వాళ్ళకే వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. ఆయన ఇంటి వద్దకు వచ్చిన వ్యక్తిని సందేహంతో ప్రశ్నిస్తే ఇదంతా జరిగింది. ఇదంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో రఘురామకృష్ణరాజు కొన్ని విభేదాలు, ఘర్షణల కారణంగానే జరిగిందని ధర్మాసనం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వివరాలను సమగ్రంగా రిజైండర్ రూపంలో దాఖలు చేశారని ధర్మాసనం ఆదేశించగా 3 వారాల్లో అందజేస్తామని బదులిచ్చారు. రఘురామకృష్ణరాజు ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారని జస్టిస్ మహేశ్వరి ప్రశ్నించారు. ఆయన డిప్యూటీ స్పీకర్ కొనసాగుతున్నారని ఆదినారాయణరావు బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు ఫరూక్ బాషా పోలీస్ స్టేషన్లో కేసు కొనసాగేందుకు సిద్ధంగా లేరని ఆయన తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తుంది. దీంతో కేసును కొట్టేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే విశాఖలో రేవ్ పార్టీ కలకలం. ఫ్రెండ్షిప్ డే పేరుతో రిసార్ట్లో లేట్ నైట్ పార్టీ, డ్రగ్స్ వాడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం. విశాఖపట్నంలో రేవ్ పార్టీ కలకలం రేగింది. స్నేహితుల దినోత్సవ వేడుకల పేరుతో భీమిలి బీచ్ రోడ్లో 2 చోట్ల ఆదివారం రాత్రి రేవ్ పార్టీలు నిర్వహించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ 2 చోట్లకి భారీ ఎత్తున హాజరైన యువత కేరింతలు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రేవ్ పార్టీ ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు చెప్పారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖలో పలు హోటల్లో, రెస్టారెంట్లు, పబ్బులు, రిసార్ట్స్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. తొట్లకొండ వద్ద ఉన్న ఒక రిసార్ట్లో రేవ్ పార్టీ జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అట్లాగే తిమ్మాపురం సమీపంలోని ఒక రెస్టో, పబ్లో కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ 2 చోట్ల కొందరు మత్తెక్కించే డ్రగ్స్ వాడినట్టు జరిగిన ప్రచారం పోలీసుల దృష్టికి చేరింది. ఆ రిసార్ట్స్, పబ్బులకు వెళ్లి పోలీసులు సోదాలు చేశారు. పోలీసులను చూసి పార్టీకి వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయినట్టు సమాచారం. అయితే తమ సోదాల్లో రేవ్ పార్టీ జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఫ్రెండ్స్ డే సందర్భంగా పార్టీ నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతులు తీసుకున్నారు. దాని ప్రకారమే కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు రేవ్ పార్టీ కానీ డ్రగ్ వినియోగం కానీ జరగలేదని భీమిలి పోలీసులు స్పష్టం చేశారు. అయితే భీమిలి బీచ్ రోడ్లోని హోటల్, రిసార్ట్లు, పబ్బులు తరచూ లేట్ నైట్ పార్టీలు జరుగుతాయని స్థానికులు ఆరోపిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు పార్టీలు చేసుకుంటే ఇళ్ళకేం బాధ, దానివల్ల ఇంకా డబ్బులు వస్తాయి కదా, దానివల్ల జీఎస్టీ కూడా వస్తుంది కదా, వాళ్ళ పార్టీలు ఎన్నింటికి చేసుకోవాలో ఎందుకు ప్రాబ్లం అక్కడ. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.